నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక భారత సైన్యం తన యూనిఫామ్లను మార్చుకుంటుందా లేక తన చరిత్రలోని వలస పాలన అవశేషాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ కొత్త భారతీయ గుర్తింపును నిర్మించుకుంటోందా 2026లో భారత ఆర్మీ విడుదల చేసిన 174 పేజీల ఆర్మీ యూనిఫామ్స్ 2026 డాక్యుమెంట్ ఇప్పుడు కేవలం దుస్తుల మార్పు కాదు, సైనిక క్రమశిక్షణ, జాతీయ స్వాభిమానం, సంప్రదాయం, ఆధునికత అన్నిటినీ కలిపిన పెద్ద సంస్కరణగా చర్చనీయాంశంగా మారింది. 8 ఏళ్ల తర్వాత భారత సైన్యం డ్రెస్ కోడ్, గ్రూమింగ్ రూల్స్, సెరిమోనియల్ సంప్రదాయాలు, ఆపరేషనల్ వేర్ అన్నింటిపై ఒక పెద్ద ఓవరాల్ తీసుకొచ్చింది. అడ్జుటెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ విపిఎస్ కౌశిక్ జారీ చేసిన ఈ మార్గదర్శకాలు ఇండిజినైజేషన్ అండ్ అలైన్మెంట్ విత్ నేషనల్ ఎథోస్ అనే కొత్త దిశలో రూపొందించబడినట్లు తెలుస్తోంది. అంటే ఇది కేవలం కొత్త జాకెట్, కొత్త డ్రెస్ రూల్స్, కొత్త గ్రూమింగ్ కోడ్ మాత్రమే కాదు. ఇది భారత సైన్యం తన గుర్తింపును మరింత భారతీయంగా, మరింత క్రమశిక్షణతో, మరింత ఆధునికంగా మార్చుకునే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. భారత సైన్యం చరిత్రలో బ్రిటిష్ కాలం నుంచి వచ్చిన అనేక సెరిమోనియల్ సంప్రదాయాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కొన్ని సంప్రదాయాలు గౌరవ సూచకంగా నిలిచినా కొన్ని మాత్రం వలస పాలన మానసికతను గుర్తు చేసేలా ఉన్నాయని గత కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆర్మీ యూనిఫామ్స్ 2026 ఆ దిశగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. సైనిక డ్రెస్ రిఫరెన్సుల్లో మిగిలి ఉన్న రాయల్ అనే పదాన్ని పూర్తిగా తొలగించినట్లు పేర్కొనబడింది. ఇది చిన్న పద మార్పులా కనిపించవచ్చు, కానీ సైనిక చిహ్నాలు, పదాలు, సంప్రదాయాల్లో ఇలాంటి మార్పులు చాలా పెద్ద సంకేతాలు ఇస్తాయి. అది ఒక సందేశం. భారత సైన్యం ఇకపై వలస పాలన చిహ్నాలను మోసుకువెళ్లే సంస్థ కాదు, స్వతంత్ర భారత జాతీయ ఆత్మను ప్రతిబింబించే సైన్యం. అదే దిశలో మరో ముఖ్యమైన మార్పు పౌచ్ బెల్ట్ విషయంలో కనిపిస్తోంది. బ్రిటిష్ క్యావలరీ సంప్రదాయం నుంచి వచ్చిన సెరిమోనియల్ లెదర్ పౌచ్ బెల్ట్ ను మెస్ డ్రెస్ నెంబర్ 5 మరియు నెంబర్ 6 నుంచి తొలగించినట్లు కొత్త మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇవి సాధారణంగా హై ప్రొఫైల్ రాష్ట్ర కార్యక్రమాలు, రాజ్భవన్ డిన్నర్లు, విదేశీ దేశాధినేతల రిసెప్షన్లు వంటి సందర్భాల్లో ధరించే డ్రెస్సులు. అయితే కొన్ని సాంప్రదాయ రెజిమెంట్లు, కోర్ ఫంక్షన్లలో మాత్రం పరిమిత మినహాయింపులు ఇవ్వబడ్డాయి. ఆర్మర్డ్ కార్ప్స్, మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీ, ఆర్టిలరీ రిఫైల్స్, సిగ్నల్స్, మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ, జేఏకే లైట్ ఇన్ఫాంట్రీ వంటి కొన్ని యూనిట్లలో కల్నల్ ర్యాంక్ వరకు ఉన్న అధికారులకు కేవలం ప్రత్యేక రెజిమెంటల్ లేదా కోర్ ఫంక్షన్లలో మాత్రమే ఈ సంప్రదాయం కొనసాగించడానికి అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన మార్పు సెరిమోనియల్ స్వాడ్ విషయంలో ఉంది. ఇప్పటి వరకు పెద్ద పెరేడ్లలో రివ్యూయింగ్ ఆఫీసర్ తప్పనిసరిగా స్వాడ్ ధరించాల్సిన సంప్రదాయం ఉండేది. కానీ కొత్త మార్గదర్శకాల ప్రకారం రివ్యూయింగ్ ఆఫీసర్ కు అది ఇకపై తప్పనిసరి కాదు. ఇక స్వాడ్స్ ప్రధానంగా పెరేడ్ కమాండర్స్, కాంటింజెంట్ కమాండర్స్, రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఆర్మీ డే, గార్డ్స్ ఆఫ్ హానర్ వంటి ప్రత్యేక విధుల్లో ఉన్న కమాండింగ్ సిబ్బందికే పరిమితమవుతాయి. ఇది కూడా ఒక సింబాలిక్ మార్పే. సెరమోనీ ఉండాలి, గౌరవం ఉండాలి, కానీ అవసరం లేని వలస కాలపు ప్రోటోకాల్ ను తగ్గించాలి. ఇక రెండో పెద్ద దిశ భారతీయత. ఆర్మీ యూనిఫామ్స్ 2026 లో మొదటిసారిగా సాంప్రదాయ బండి జాకెట్ ను అధికారిక ఫార్మల్ సివిల్ అటైర్ గా అనుమతించినట్లు తెలుస్తోంది. ఇది ఎందుకు ముఖ్యమంటే ఇప్పటి వరకు అధికారిక సివిల్ మిలిటరీ ఫంక్షన్ లో వెస్టర్న్ లౌంజ్ సూట్ లేదా బందల్గా లాంటి ఫార్మల్ దుస్తులు ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు బండీ జాకెట్ కు స్థానం ఇవ్వడం ద్వారా భారతీయ ఫార్మల్ డ్రెస్సింగ్ ను సైనిక అధికారిక సందర్భాల్లో గుర్తించినట్లయింది. ఈ బండి సాలిడ్ సోబర్ కలర్ లో ఉండాలి. ఫుల్ స్లీవ్డ్ ఫార్మల్ షర్ట్ మీద ధరించాలి. మ్యాచింగ్ సోబర్ ట్రౌజర్స్ మరియు క్లోజ్డ్ ఫుట్ వేర్ తో కలిపి ధరించాలి. నెక్ హుక్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అంటే సంప్రదాయం మరియు ఫార్మాలిటీ మధ్య ఒక సమతుల్యం తీసుకురావడానికి ప్రయత్నం కనిపిస్తోంది. ఇదే సమయంలో మహిళా అధికారుల కోసం కూడా ఫార్మల్ ఎథనిక్ ఆప్షన్స్ విస్తరించబడ్డాయి. సాధారణ సోబర్ కలర్డ్ శారీస్, కుర్తా, సల్వార్ విత్ యాంకిల్ లెంత్ స్ట్రైట్ ప్యాంట్స్, దుపటాతో కూడిన ఫార్మల్ దుస్తులు ఇవన్నీ అధికారిక సివిల్ మిలిటరీ కార్యక్రమాల్లో అనుమతించబడినట్లు తెలుస్తోంది. అయితే అదే సమయంలో కఠిన నియంత్రణలు కూడా ఉన్నాయి. స్లీవ్లెస్ కుర్తాస్ నిషేధం, ప్లాజోస్, సిగరెట్ ప్యాంట్స్ లాంటి క్యాజువల్ లోవర్ అటైర్ నిషేధం. అంటే భారతీయతకు అవకాశం ఇస్తున్నప్పటికీ సైనిక ఫార్మాలిటీ మరియు యూనిఫార్మిటీని రాజీ పడనివ్వడం లేదు. ఇక మూడో పెద్ద మార్పు ఆపరేషనల్ వేర్ లో ఉంది. కొత్త వింటర్ డ్రెస్ నెంబర్ 3B ను ప్రవేశపెట్టారు. ఇందులో మోడర్న్ బ్యాటిల్ జాకెట్, అంగోలా షర్ట్, బెరెట్ ఉంటాయి. ఇది ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న ట్రెడిషనల్ ఊల్ జెర్సీ బేస్డ్ వింటర్ యూనిఫామ్ అంటే డ్రెస్ 3A ను క్రమంగా భర్తీ చేయబడుతోంది. 3 సంవత్సరాల ట్రాన్సిషన్ విండో పెట్టబడింది. అంటే 2029 జూన్ నాటికి బ్యాటిల్ జాకెట్ సైన్యం అంతటా ప్రామాణికమైన వింటర్ వేర్ గా మారే అవకాశం ఉంది. ఇది కేవలం లుక్ కోసం చేసిన మార్పు కాదు. పాత ఊల్ జెర్సీలు త్వరగా ఫేడ్ అవ్వటం, ఫీల్డ్ యూటిలిటీ పరిమితులు, మోడర్న్ ప్రొఫెషనల్ అపీరియన్స్ అవసరం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని బ్యాటిల్ జాకెట్ ను తీసుకొస్తున్నట్లు రక్షణ వర్గాలు చెబుతున్నాయి. వెటరన్ కమ్యూనిటీ, సర్వింగ్ ఆఫీసర్లు కూడా ఈ మార్పును చాలా
వరకు పాజిటివ్ గా స్వాగతిస్తున్నట్లు సోషల్ మీడియాలో చర్చలు కనిపిస్తున్నాయి. ఇక 4వ పెద్ద అంశం గ్రూమింగ్ అండ్ కండక్ట్ రూల్స్. ఇక ఆర్మీ యూనిఫామ్స్ 2026 లో వ్యక్తిగత ప్రెజెంటేషన్, యూనిఫామ్ పవిత్రత, సైనిక బేరింగ్ విషయంలో చాలా కఠినమైన మార్గదర్శకాలు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ముస్టాచ్ గరిష్ట పరిమితి 12 సెంటీమీటర్లుగా పేర్కొనబడింది. అనాథరైజ్డ్ బియర్డ్స్, రాడికల్ హెయిర్ స్టైల్స్ నిషేధం, యూనిఫామ్ లో కనిపించే గ్యాడ్జెట్స్ నియంత్రణ, బ్రాస్లెట్స్ పై పరిమితులు, పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ వాడకంపై కూడా కఠిన నిబంధనలు, మహిళా సిబ్బందికి లిప్స్టిక్, నెయిల్ పాలిష్, బిందీస్, నోస్ పిన్స్ వంటి కాస్మెటిక్స్ పై పరిమితులు, సింధూర్ కూడా బెరెట్ కింద కనిపించకుండా ఉండాలని నియమాలు చెబుతున్నట్లు చర్చ జరుగుతోంది. సివిలియన్ సర్కిల్స్ లో ఈ రూల్స్ కొంత ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కానీ సైనిక వర్గాల వాదన వేరేగా ఉంది. వారి ప్రకారం ఇవి పూర్తిగా కొత్త నియమాలు కావు. చాలా కాలంగా అంతర్గత క్రమశిక్షణలో అనుసరిస్తున్న ప్రమాణాలను ఇప్పుడు స్పష్టంగా రాతపూర్వకంగా పెట్టినట్లు చూస్తున్నారు. ఎందుకంటే సోషల్ మీడియా యుగంలో ఒక సైనికుడి అపీరియన్స్ కూడా దేశ సైన్యం డిసిప్లైన్ కి ప్రతిబింబంగా మారుతుంది. ఇదే కారణంగా యూనిఫామ్ ఎక్కడ ధరించాలి, ఎక్కడ ధరించకూడదు అనే విషయంలో కూడా కఠిన మార్గదర్శకాలు వచ్చాయి. పొలిటికల్ ర్యాలీస్ లో యూనిఫామ్ నిషేధం, రిలీజియస్ లేదా ప్రొటెస్ట్ గ్యాదరింగ్స్ లో యూనిఫామ్ నిషేధం, వెడ్డింగ్స్, ప్రైవేట్ ఫ్యామిలీ పార్టీస్ లో యూనిఫామ్ ధరించడం నిషేధం, పెయిడ్ మీడియా అపీరియన్సెస్ లేదా అన్సాంక్షన్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ కు ముందస్తు క్లియరెన్స్ తప్పనిసరి. ఇది ఎందుకు కీలకమంటే యూనిఫామ్ అనేది కేవలం దుస్తులు కాదు, అది దేశాధికార ప్రతీక, అది సైనిక క్రమశిక్షణ ప్రతీక, అది రాజకీయాలకు, వ్యక్తిగత ప్రచారానికి, సోషల్ మీడియా వినియోగానికి సాధారణ సాధనంగా మారకూడదనే సందేశం ఇందులో కనిపిస్తోంది. ఈ మొత్తం మార్పుల వెనుక పెద్ద వ్యూహాత్మక నేపథ్యం కూడా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ కెవాడియాలో జరిగిన కంబైన్డ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ లో సాయుధ దళాలు వలస పాలన కాలపు డాక్ట్రైన్స్, ఎస్థెటిక్స్ నుంచి బయటపడాలని పిలుపునిచ్చిన తరువాత సైన్యంలో ఇండజనైజేషన్ ప్రక్రియ వేగం పెరిగింది. ఇటీవల 246 కంటోన్మెంట్ రోడ్స్ మరియు కాలోనియల్ బిల్డింగ్స్ పేర్లు మార్చిన పరిణామం కూడా ఇదే దిశలో చూడాలి. ఢిల్లీ కంటోన్మెంట్ లో కిర్బీ ప్లేస్ ను కెనో గరోస్ విహార్ గా మార్చడం వంటి చర్యలు బ్రిటిష్ కాలపు గుర్తులను తొలగించే ప్రయత్నంలో భాగంగా చూడబడుతున్నాయి. ఇప్పుడు యూనిఫామ్ మాన్యువల్ మార్పులు అదే పెద్ద కథలో మరో అధ్యాయం. మొత్తంగా చూస్తే ఆర్మీ యూనిఫామ్స్ 2026 3 ప్రధాన సందేశాలు ఇస్తోంది. మొదటిది, భారత సైన్యం తన వలస పాలన అవశేషాలను తగ్గిస్తోంది. ఇక రెండవది, భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆధునిక సైనిక ప్రెజెంటేషన్ కు కొత్త రూపం ఇస్తోంది. మూడవది, సోషల్ మీడియా యుగంలో సైనిక క్రమశిక్షణ, గ్రూమింగ్, యూనిఫామ్ శాంక్టిటీపై మరింత కఠినంగా వ్యవహరించబోతోంది. అయితే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇలాంటి కఠినమైన గ్రూమింగ్ రూల్స్ అవసరమా? సెరిమోనియల్ ట్రెడిషన్స్ తగ్గించడం సరైన దిశేనా? బండీ జాకెట్ వంటి భారతీయ ఫార్మల్ ఎంపికలు సైన్యం సోవరిన్ ఐడెంటిటీని మరింత బలపరుస్తాయా, లేక సంప్రదాయం మరియు ఆధునికత మధ్య ఇంకా చర్చలు కొనసాగుతాయా? ఏది అయినా సరే ఆర్మీ యూనిఫామ్స్ 2026 ఒక విషయం మాత్రం స్పష్టంగా చెబుతోంది. భారత సైన్యం మారుతోంది. ఆ మార్పు కేవలం యూనిఫామ్ రంగులో కాదు, మనస్తత్వంలో ఉంది, గుర్తింపులో ఉంది, జాతీయ ఆత్మలో ఉంది. ఇక ముందు భారత సైనికుడి యూనిఫామ్ కేవలం డిసిప్లైన్ మాత్రమే కాదు, స్వతంత్ర భారత గర్వాన్ని కూడా ప్రతిబింబించబోతోంది.